హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సాటర్డే స్పెషల్ సండే ఏమిటంటే ఒకరోజు ఆలస్యంగా నడుస్తుంది బండి అంతే. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎస్టర్డే, సో ఐఎమ్ డూయింగ్ టుడే. నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి. ఏంటి విషయం ఏంటంటే మార్కెట్ మార్కెట్ హ్యాస్ టేకెన్ ఏ సీరియస్ టర్న్ ఆన్ ఫ్రైడే. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రైడే రోజు మార్కెట్ గమనించినట్లయితే రెండు మూడు విషయాలు విదితం అవుతాయి. ఒకటి, సెటిల్మెంట్ ఫస్ట్ డే రోజున పెరగటం, అది కూడా డిసైసివ్గా పెరగటం, ఇది బుల్ ట్రెండ్కి నిదర్శనం. మరి థర్స్డే తగ్గటం లేదా పెరగకపోవటం, అది కూడా బుల్ ట్రెండ్కి నిదర్శనం. సెటిల్మెంటు స్టార్టింగ్లో బిగినింగ్లో ఏమవుతుందంటే బుల్ రన్లో బిగినింగ్లో బుల్లిష్గా ఉండి లాస్ట్ సెటిల్మెంట్ టయానికి తగ్గుతాయి, అట్లీస్ట్ పెరగవు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ఫ్రైడే. సో బుల్లిష్నెస్ కన్ఫర్మ్డ్. తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చెక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎలాగో కొంచెం రికవరీ ఈ స్టేజ్లో వస్తుందని అనుకున్నాం, అది వచ్చింది, అది విశేషమేం కాదు. నిఫ్టీ మాత్రం డిసైసివ్గా అప్ ట్రెండ్ చూపిస్తున్నది, పెరుగుతున్నది. అప్ ట్రెండ్ చూపించడం అంటే పెరగటం. ఈ పెరగటం అనేది ఏం సూచిస్తున్నదంటే మార్కెట్స్ ఆర్ బుల్లిష్ అని. తర్వాత ఫ్రైడే పెరిగిన స్టాక్స్ చూసినట్లయితే మైండ్ బాగ్లింగ్. ఒకసారి హీట్ మ్యాప్కి వెళ్ళి చూద్దాం. చూడండి, హీట్ మ్యాప్లో మీకు తెలుస్తుంది. ఈ హీట్ మ్యాప్లో నిఫ్టీ 100, నేను నిఫ్టీ 100 తీసుకున్నాను. శ్రీరామ్ ఫైనాన్స్ 10% అట, డివిస్ ల్యాబొరేటరీస్ 5%, అన్ని 5-4లే. టాటా పవర్ 5%, సిప్లా 5%, పిడిలైట్ 5%, భారతీ ఎయిర్టెల్ 4.5%. అబ్బా, భారతీ ఎయిర్టెల్ అయితే ఆకాశాన్ని. అపోలో హాస్పిటల్స్ 4.37, అదానీ పోర్ట్స్, జిందాల్ స్టీలు, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఎల్టీఐఎం, మైంట్రీ, చోలా ఫైనాన్స్, విప్రో, టోరెంట్ ఫార్మ్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, హిండాల్కో, వేదాంత లిమిటెడ్, ఇట్లా 3% అండ్ అబోవ్ చాలా కనపడుతున్నాయి. 2% అండ్ అబోవ్ అయితే ఇంకా ఎక్కువ. సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా 1184. సో వీటి బజాజ్ ఫైనాన్స్ కూడా అందుకుంది. సో ఇవన్నీ తగ్గినవి తీసుకున్నట్లయితే నిల్, ఐఆర్ఎఫ్సి నెగ్లిజిబుల్, కొంచెం ఫ్లాట్ అని చెప్పాలి. ఓఎన్జీసీ కూడా పెద్దగా ఏం తగ్గల. డిమార్ట్ 2% కూడా తగ్గల. అసలు 2% తగ్గిన స్టాకే లేదు. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, లుక్ ఎట్ దిస్. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చిన్న సపోర్ట్ వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేసిందే, యాంటిసిపేట్ చేసిందే, విశేషం ఏమి లేదు. ఇది మామూలు, ఇదేమి గొప్ప డిస్కవరీ, గ్రేట్ ప్రిడిక్షన్ ఏం కాదు ఇది. ఇది చూడండి, ఇది ప్రీవియస్ హై కదా, రెసిస్టెన్స్. ఈ హైని వచ్చేటప్పటికి ఇక్కడ సపోర్ట్ వస్తుంది కదా, డబుల్ బాటమ్ కదా, అందుకని రికవర్ అయింది ఆ సెన్స్లో. అంతేకాకుండా ఇది 50-డే మూవింగ్ యావరేజ్ని టచ్ అవ్వకుండా పైకి వెళ్ళింది. 20-డే మూవింగ్ యావరేజ్ ఎలాగో దాన్ని బ్రేక్ చేసింది అనుకోండి, 50-డే మూవింగ్ యావరేజ్ రెండు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి చెప్పటం అంటే, బ్యాంక్ నిఫ్టీ గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే నిఫ్టీ ఆర్ఎస్ఐ ఇప్పటికీ 45 ఉంది, పెద్దగా లేదు. ఎంఏసిడి డౌన్ ట్రెండే, అన్నీ ఆ ఏడిఎక్స్ వీక్గానే ఉంది, స్ట్రాంగ్గా ఏం లేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కమింగ్ 2 days అంటే మండే ట్యూస్డే పెరిగితే ఎస్ బుల్లిష్ అయిపోతుంది. అదర్వైజ్ ఇప్పుడు బుల్లిష్గా ఏమి లేదు. బట్ నిఫ్టీ అలా కాదు. నిఫ్టీ ఇస్ డిసైసివ్లీ అప్. ఒకసారి మీరే చూడండి. నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని, ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, 24,400 దగ్గర సపోర్ట్ తీసుకుని డిసైసివ్గా డబుల్ టాప్కి వచ్చింది. ఈ డబుల్ టాప్కి వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, ఈ డబుల్ టాప్ దగ్గర చిన్న కరెక్షన్ రావచ్చు, చిన్న కరెక్షన్.
అది వస్తుందా రాదా, అది $1 బిలియన్ క్వశ్చన్. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రాలేదు, ఇక్కడ నుంచి కిందకి దిగి రాలేదు అంటే వెరీ సింపుల్, బ్రేక్అవుట్ 25,000 ఇన్ ది ఆఫింగ్. ఏం లేదు, సింపుల్గా 25,000. అసలు మండే వచ్చేసిన ఆశ్చర్యం లేదు. ఉన్న స్పీడ్ని బట్టి చూస్తే 25,000 మండే వచ్చేయవచ్చు. అంటే నిఫ్టీ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది మార్కెట్కి సంబంధించిన విషయం. అయితే వీక్లీ తీసుకుంటే ఏంటి ఎట్లా ఉంది, మనం క్యాండిల్ స్టిక్లో చూద్దాం. లాస్ట్ వీక్ ఏం జరిగింది చూడండి, ఎంత పెద్ద క్యాండిల్, పైగా లోవర్ విక్ ఎంత పొడవుగా ఉందో చూడండి. అంటే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని అలా పైకి వచ్చింది. ఇక్కడ అది లో, ఇది హై. ఎంత పెద్ద క్యాండిల్ చూడండి, విత్ లాంగ్ లోవర్ విక్. అంటే ఏంటి, ఇక్కడ సపోర్ట్ బాగా తీసుకుని బాగా పైకి వెళ్ళింది. అంటే నెక్స్ట్ ఇది 25,000 దగ్గర కూడా ఆగకపోవచ్చు. వన్స్ ఇట్ క్రాసెస్ 25,000 ఇట్ మే మూవ్ ఫర్దర్. కాబట్టి బాగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అది చూద్దాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ కూడా అంటే లాస్ట్ వీక్ లాసెస్, ఇట్ ఎండెడ్ అప్ ఇన్ లాసెస్. ఓపెనింగ్ కంటే లో, ఓపెనింగ్ కంటే క్లోజ్ దిగువన ఉంది రెడ్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ కాదు, అదే చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రెంగ్త్ కనిపించడం లేదు. ఇది విషయం. మరి వాట్ అబౌట్ మంత్లీ స్టాక్స్ తీసుకున్నట్లయితే మీకు ముందు ముఖ్యంగా టీసీఎస్ను, ఆ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి చూద్దాం. ఎందుకు అవి మూడు చూస్తామండి అంటే ఈ మూడు డిసైడ్ చేస్తాయి కదా మార్కెట్ని. టీసీఎస్ ఈజ్ అప్, డెఫినెట్లీ టెరిబ్లీ అప్. చూసారా, టెరిబ్లీ అప్. అంటే లోవర్ విక్ అప్పర్ విక్ రెండు ఉన్నాయి, అది వేరే సంగతి. అప్ అంటే టీసీఎస్ ఈజ్ బులిష్. దీన్ని బట్టి ఏంటంటే ఐటీ స్టాక్స్ కొంచెం బులిష్గా ఉన్నట్టే లెక్క లాస్ట్ మంత్. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ కిందటి నెల 2 నెలలు కూడా పెరిగి తగ్గింది కదా. కాకపోతే లోవర్ విక్ చూడండి ఎక్కడ ఎంత కిందకి దిగునుందో, ఇక్కడ నుంచి ఇలా పైకి సపోర్ట్ వచ్చింది. ఇంత దాకా సపోర్ట్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రిలయన్స్ టు పికప్. ఏమి లేదు, ఇక్కడ నుంచి ఒక 5% పెరిగిన రిలయన్స్ ఇది 25,400 25,500 రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే రిలయన్స్లో చాలా స్కోప్ ఉందని చెప్పటం. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం పెరిగినప్పుడల్లా అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు, ఎఫ్ఐఎస్ఏ అమ్ముతున్నారా లేకపోతే ఇంకెవరిని అమ్ముతున్నారా? డోజీ ఫార్మేషన్, దిస్ ఈజ్ ఆల్సో గెట్టింగ్ రెడీ. ఈ డోజీ ఫార్మేషన్ అర్థం ఏంటంటే లాస్ట్ 3 monthsలో తగ్గింది, తర్వాత 4th month డోజీ ఫార్మేషన్ మళ్ళీ మరొకసారి పైకి వెళ్ళటానికి సర్వసన్నద్ధం అవుతున్నదని అర్థం. సో ఈ మూడు చాలండి, ఈ మూడు చాలు. దీస్ 3 ఆర్ ఎనఫ్ టు సే దట్ దెర్ ఈస్ స్కోప్ ఫర్ అప్వర్డ్ మూమెంట్. కాబట్టి ఇంత పెరిగిపోయింది కదా, ఇంకెంత పెరుగుతుందిలే అని షార్ట్ సెల్లింగ్కి వెళ్ళకూడదు ఇప్పుడున్న మార్కెట్ను బట్టి. అంతకుముందు కొద్దిగా వీక్ అని అనుకున్నాం, కానీ ఫ్రైడే మార్కెట్ అది తీసేసింది ఆ ట్రెండ్ అని. ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్లో తీసుకుంటే చూడండి, బాగా కన్సిస్టెంట్గా పెరుగుతున్న స్టాక్స్లో ఫస్ట్ ఐటీసీ తీసుకుందాం. ఐటీసీ లిమిటెడ్ చూడండి. సో దిస్ స్పీక్స్ వాల్యూమ్స్. నేను చిన్నది చేస్తానండి, 6 నెలలది 3 నెలలు చేస్తాను, 4 months చేస్తాను.
చూడండి 1 2 3 4 5 లాస్ట్ 5 మంత్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చూడండి. 419 దగ్గర నుంచి 501 వరకు వెళ్ళింది. 419 నుంచి 501 అంటే ఎంత పెరిగిందో చూడండి. దగ్గర దగ్గర 80 పాయింట్ల పైన పెరిగింది. దట్ ఈజ్ ఐటీసీ. ఎంతో కాలంగా ఎంతో కాలంగా రేంజ్లో ఉండి 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 కన్సాలిడేషను కన్సాలిడేషన్లో ఉండి ఫైనల్గా వచ్చేసింది. దీనికి మీకు ఎంఏసిడిలో చూపిస్తాను. యూ లైక్ టు సీ ఇట్ క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద ఎంఏసిడిలో చూపిస్తాను. 4 నెలలు కాదు, 1 ఇయర్ అట్లా చూపిస్తాను. 1 ఇయర్ ఒకసారి చూడండి. ఎంఏసిడి ఇక్కడ లో డౌన్ ట్రెండ్, ఇది ఆర్ఎస్ఐ కదా. ఇక్కడ ఎంఏసిడి అప్ ట్రెండ్ తర్వాత ఇక్కడ డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్ ఇది ఎంతకాలం కంటిన్యూ అయింది చూడండి. ఇలా ఇలా అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు జూలైలో వచ్చిన బ్రేక్అవుట్ ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఇక్కడ మీకు తెలుస్తున్నది కదా, ఇంత స్టీప్గా పెరిగిందంటే ప్రీవియస్ లోస్ను కూడా రీచ్ చేసి వెళ్ళిపోయింది. అంటే దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దీని డీమెర్జరు డేట్లు అవన్నీ చాలా ఉన్నాయనుకోండి, రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ లేకుండా నేను పెరగల. చూడండి, టెరిబ్లీ అప్ ట్రెండ్లో ఉంది ఐటీసీ. అయితే ఇప్పుడు కొనుక్కోమంటారా అంటారు. అట్లా ఏం కాదు. ట్రేడర్స్ చెక్ చేసుకోండి. బట్ ఇన్వెస్టర్స్ ఇదెందుకు ఇంత పెరిగాక అంత అవసరమా? ఇంకేదైనా పెరగని షేర్ పెరుగుతానికి అవకాశం ఉన్న షేర్ తీసుకోవాలి. భారతీ ఎయిర్టెల్ చూడండి. సో కింగ్ ఆఫ్ కింగ్స్. ఇది ట్రెండ్ అంటే ఇలా ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడ్డు ఆపు లేకుండా పెరుగుతూనే ఉంది. ఇది చూసారా, షేర్ అంటే ఇది ఇలా ఉండాలి. మీకు యావరేజ్ లైన్స్ కూడా స్టీప్గా దాంతోపాటు వెళ్తున్నాయి. దిస్ ఈజ్ హైలీ బులిష్, వెరీ బులిష్. ఇట్లాంటి వాటిల్లో చాలా పెరిగిపోయింది, ఇంకెంత పెరుగుతుందిలే అని షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. ఆర్ఎస్ఐ చూడండి. ఆర్ఎస్ఐ అంతా రెడ్డే. ఇక్కడ నుంచి మొత్తం అంతా రెడ్లోనే ఉంది. అంటే అబౌవ్ 70 జోన్లో ఉంది. మధ్యలో కొద్దిగా డౌన్ అయినట్టు 70కి వచ్చినా మళ్ళీ అందుకుంటున్నది. అంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ బయింగ్ ఇంటూ భారతీ ఎయిర్టెల్. బాగుంది కదండి. మరి అలాగే ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ తీసుకుంటే కూడా మీకు అది కనబడుతుంది. చూడండి, ఇది భయంకరమైన బ్రేక్అవుట్. చూసారా, లాట్ ఆఫ్ బిగ్ బ్రేక్అవుట్. మంత్లీ తీసుకుంటే దీనికే మంత్లీ క్యాండిల్స్లో చూద్దాం. క్యాండిల్ స్టిక్స్లో చూడండి హౌ బిగ్ ఇట్ ఈస్. హ్యూజ్ కదా. 1870 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. 1500 నుంచి ఎంత పెరిగిందో చూడండి ఇన్ఫోసిస్. సో దట్ ఈస్ ద బ్యూటీ. కాబట్టి మార్కెట్లో సెల్లింగ్ లేదు, సెల్ సిగ్నల్ లేదు. కాబట్టి పెరుగుతూనే ఉంటుంది. పెరిగేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గినప్పుడు తగ్గుతూనే ఉంటుంది. అది అజంప్షన్. ఇది పెరుగుతుంది, కొద్దిగా తగ్గి మళ్ళీ అందుకుంటున్నది. అంటే ఇట్ ఈస్ బుల్లిష్ అండ్ ఇట్ ఈస్ లైక్లీ టు కంటిన్యూ టు బి బుల్లిష్. నిన్నటి వరకు థర్స్డే అంతకుముందు వరకు 2-3 రోజులు ఏంటి ట్రెండ్ చూపించింది, డల్నెస్ చూపించింది, కన్సాలిడేషన్ టైప్లో అనిపించింది. అది ఫ్రైడే కల్లా మారిపోయింది. ఇప్పుడు నవ్ యూ కాంట్ సే దట్ దిస్ ఈజ్ స్లో, దిస్ ఈజ్ సమ్వాట్ వీక్, స్లైట్లీ వీక్. అది కుదరదు. ఇప్పుడు అది స్లైట్లీ వీక్ నుంచి స్ట్రాంగ్ అయిపోయింది. సో అట్లా ఇంటర్ప్రిట్ చేయగలగాలి మార్కెట్ని. ఓకే, కాబట్టి సో గెట్ రెడీ టు సీ 25,000 ప్లస్, నిఫ్టీ 25,000 ప్లస్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆ తర్వాత స్టాక్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి సునాయాసంగా వచ్చేసే అవకాశం ఉంది.
ఓకే అండి. ఐటీ సెక్టర్ బాగుంది, మెటల్స్ కూడా షైన్ అయ్యాయి. మెటల్స్ షైన్ అయ్యాయి అనటానికి ఇప్పుడు టాటా స్టీలు, హిండాల్కో ఇవి కూడా కొంచెం అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఓకే, సో అదండి విషయం. మార్కెట్, ఎస్, మార్కెట్ ఈజ్ గుడ్, మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. కాబట్టి వీ షుడ్ బి రెడీ టు హ్యావ్ ఇట్. ఓకే అండి. సో సాటర్డే వీడియో సండే పెడుతున్నాను, పర్వాలేదు, మధ్యలో మార్కెట్ లేదు కదా. ఆల్ ద బెస్ట్, విల్ సీ టుమారో. థ్యాంక్ యూ.